హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి. ఈరోజు మన ఛానల్లో మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తున్నానండి. శ్రావణ మాసం సందర్భంగా ఇల్లు శుభ్రాలు చేసుకుంటున్నా అన్నాను కదా. బెడ్రూమ్, హాల్, కిచెన్ వీడియోస్ అయితే పెట్టాను కదండి. అసలు మెయిన్ అయితే ఈ రూమ్ అండి. ఈ రూమ్ లోనే మాకు దేవుడి గది అయితే ఉంటుంది. ఇదైతే మొత్తం సామాన్లు అంతా బయట తీసేసి ఆ రూమ్ అంతా నీళ్ళు ఇచ్చుకొని కడుగుతామండి. గోడలతో సహా కడుగుతాము. ఇవన్నీ ఇప్పుడు బయటను తీయాలా, కొన్ని సామాన్లు తీసి బయటను పెట్టేశాను. ఇక్కడ మాకు దేవుడి గది అయితే ఇలా ఈ వారం ఉంటుందండి. ఈ దేవుడి గది ఈ గదిలో ఉన్నందుకు వ్రతాలు వచ్చినా, నోములు వచ్చినా, పండుగలు వచ్చినా మొత్తం ఇందులో సామాన్ అంతా బయటను పెట్టేసి ఈ రూమ్ అంతా గోడలతో సహా కడిగేస్తాము. అండ్ అవి అందులో కబోర్డ్ లో ఉన్న ఆ రూమ్ లో కబోర్డ్ లో ఉన్న సామాన్లన్నీ అయితే మార్నింగే లేచి ఇవన్నీ తోమేసి ఆరిపెట్టేస్తున్నానండి. ఆ రూమ్ క్లీన్ అయ్యే లోపల సామాన్లు ఆరిపోయి ఉంటే సర్దేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని ఆ రూమ్ లో ఉన్న సామాన్లన్నీ తోమేస్తున్నాను. ఇవైతే ఓన్లీ పూజల టైంలోనే యూజ్ చేస్తామండి. వ్రతాలకి పూజలకి అయితేనే తీస్తాము. మళ్ళీ తోమేసి ఆ గదిలోనే పెట్టేస్తాను. మళ్ళీ మనం వాడుకుని వంటగదిలో అయితే పెట్టను, ఎందుకంటే మనం ఇది నాన్ వెజ్ అది చెయ్యం కదా. ఈ సామాన్లు ఓన్లీ పూజకే వాడతాము. మళ్ళీ అవి తీసి ఆ రూమ్ లో అయితే పెట్టేస్తాను. మొత్తం ఆ రూమ్ లో ఉన్నవన్నీ క్లీన్ అయితే చేసేస్తున్నాను. ఈవెన్ మార్నింగే ఎండ వచ్చింది కదా, శుభ్రం తోమేసి అక్కడ ఆరబెడేసాను పక్కన అయితేని. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. అక్కడ సిల్వర్ కలర్ లో ప్లేట్స్ కనిపిస్తున్నాయి కదా, అవి కూడా కొత్తవేనండి. అవి కడిగేసి అవి పూజలో వాడదామని అనుకుంటున్నాను. ఎలా పూజలో ఏం యూజ్ చేస్తాననేది కూడా మీరు వ్లాగ్స్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ ఓన్లీ పూజ టైంలోనే వాడతామండి సామాన్లన్నీ. మళ్ళీ ఆ రూమ్ లో దేవుడు రూమ్ లో అయితే పెట్టేస్తాము, బయటనైతే ఉండించము. అండ్ ఈ సిల్వర్ కలర్ ప్లేట్స్ కనిపిస్తున్నాయి కదండి, రెండు కూడా ఒకటి మా అన్నయ్య పెళ్లికి వచ్చింది గిఫ్ట్, ఒకటి ఎవరో మెచ్యూర్ అయితే ఇచ్చారు. మొత్తం 3 ఉన్నాయండి. ఇంకోటి అయితే కొత్తది ఉంది, అది ఇంకా ఓపెన్ చేయలేదు. అది కూడా చూపిస్తాను మీకు పూజ టైంలో. ఆ కొత్తది అయితే మా అన్నయ్య పెళ్లికి ఇచ్చారండి. ఈ వీడియోలో కనిపిస్తున్న 2 అయితే ఒకటి మా రిలేటివ్స్ పెళ్లిలోది, ఇంకొకటి అయితే ఏదో ఫంక్షన్ లో గిఫ్ట్ కింద అయితే ఇచ్చారు. అవి 2 కొత్తవే. ఇంకోటి వాడలేదు, వాడకపోయినా సరే అలా కలర్ అయితే పోయిందండి. వాడకపోయినా సరే అవి పూజలో యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. మొత్తం అన్ని అయితే ఇలా క్లీన్ చేసి కడిగేసి పెట్టేసాను. ఇవి ఇక్కడైతే ఆరేసేసుకుంటున్నాను. ఇంకా మేడ పైన అయితే ఏం ఆరేయలేదండి, సామాన్లు ఎన్నో లేవు కదా, ఇంక పైకి కిందకి ఎక్కడం అని ఇక్కడే ఆరబెట్టేసుకుంటున్నానండి. మనకి కింద ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మొత్తం సామాన్ అంతా ఒక వారం అయితే ఆరేసేసుకుంటున్నాను. ఈ సామాన్ ఆరేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయిపోయాను. దేవుడి ఫోటోలు అవి తీస్తాం కదా అని ఆ సామాన్లు అవి తోమేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి దేవుడి ఫోటోలు అవి కూడా తీసేసి పక్కన అయితే పెట్టేశానండి, టిఫిన్ అది ఏం చేయకుండా. ఇలా అయితే ఆరబెట్టేసుకుంటున్నాను మొత్తం సామాన్లన్నీ. ఈ సామాన్ అంతా తోమేసుకున్నాక ఫ్రెష్ అయిపోయిన తర్వాత దేవుడు దగ్గర సామాన్లన్నీ అయితే ఫొటోస్ అన్ని అయితే తీసి పక్కన పెట్టేసానండి. ఆ రూమ్ అంతా క్లీన్ చేయాలి కదా. ఈ రూమ్ లో అయితే సామాన్లు అయితే నేను తీయలేను కదండి. పైన మనకి డైనింగ్ టేబుల్ అది కూడా రూమ్ లో పెట్టేసుకున్నాం. అందులో పెట్టారేంటి, నాన్ వెజ్ అది తింటారా, భోజనం చేస్తారా అని అనుకోవచ్చు మీరు. మేము ఆ డైనింగ్ టేబుల్ అయితే యూజ్ చేయమండి. ఆ గదిలోనే అలా సెట్ చేసి అయితే పెట్టేసాము. అందులోకి భోజనం కూడా చేయము, దాని మీద ఏం చేయమండి. భోజనం కూడా ఏం చేయము, నాన్ వెజ్ కూడా పట్టుకెళ్ళము, అందులోకి భోజనం చేయము. మనకి హాల్లో ప్లేస్ తక్కువ ఉంది కదా, డైనింగ్ టేబుల్ పెట్టేంత ప్లేస్ లేక ఆ రూమ్ లోనే అలా ఫిక్స్ చేసి పెట్టేసాము. ఇక్కడ సామాన్ అంతా ఇలా ఆరేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఈ ఫొటోస్ అన్ని తీసేస్తున్నాను. మళ్ళీ టిఫిన్ చేసాక ఫొటోస్ అవి పట్టుకోవడం ఎందుకని తీసి ఒక పక్కన అయితే పెట్టేసానండి. అండ్ ఈ ఫొటోస్ అవి తీసే మళ్ళీ ఎప్పుడు సర్దుకుంటామంటే నెక్స్ట్ డే మనకి ఈ రూమ్ క్లీనింగ్ అయితే మేము బుధవారం అయితే చేసాము. మీకు ఈ బ్లాగ్ అయితే లక్ష్మీవారం అయితే వస్తుందండి. ఇది బుధవారం అయితే క్లీన్ చేసాము. మనకి శుక్రవారం పూజ కదా, బుధవారం అయితే క్లీన్ చేసుకున్నామండి. ఈ ఫొటోస్ అన్ని ఇలాగా ఇత్తడి పళ్ళం ఉంటుంది కదా, మనకు పూజ పళ్ళం, అందులో అయితే పెట్టేస్తున్నాను.
ఈ ఫొటోస్ అన్ని మేము బుధవారం అయితే క్లీన్ చేసాం కదా రూమ్ అయితే. ఫొటోస్ మాత్రం లక్షవారం స్నానం అది చేసి తలస్నానం అది చేసి ఫొటోస్ అవి నీట్ గా తుడిచేసి బొట్లు అవి పెట్టేసుకుంటానండి. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ ఫొటోస్ అవి కూడా నెక్స్ట్ డే లక్షవారం అయితే తలస్నానం అది చేసి మడి బట్టలు ఆరేసుకొని ఆ బట్టలు అయితే వేసుకొని మడి బట్టలు ఆరేసుకొని ఫొటోస్ అయితే సర్దుకుంటామండి. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. మా పద్ధతి అయితే ఇలా ఉంటుంది. అందరినీ ఇలా చేయమని అయితే చెప్పట్లేదు, అందరికీ ఇలా కుదరదు. మా ఇంట్లో పద్ధతులు అయితే ఇలా ఉంటాయి. ఇప్పుడున్న జనరేషన్ లో ఇలా చేయడం అంటే చాలా కష్టం. ఇంత పర్టికులర్ గా చేయడం అంటే చాలా కష్టం కదండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవాలండి. ఇలాగే చేయాలని అయితే నేను ఏం చెప్పను. మా పద్ధతులు అయితే ఇలా ఉంటాయని మీకు షేర్ చేస్తున్నాను. మీకు ఎలా వీలుంటే, మీకు ఎలా సింపుల్ గా అనిపిస్తే అలా అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే వచ్చి పైన సామాన్లన్నీ తీస్తున్నారండి. నేను తీసుకొని కిందనైతే పెడుతున్నాను. ఇవి కుర్చీలు అవి ప్లేస్ లేదు కదండి, డైనింగ్ టేబుల్ చైర్స్ ఇవన్నీ ప్లేస్ లేక అలా పైన షేడ్ ఉంటుంది కదా మనకు రూమ్ లో, ఆ షేడ్ మీద అయితే పెట్టేసాము. ఇవన్నీ బయటనైతే పెట్టేస్తున్నాము. రూమ్ అంతా వాటర్ ఇచ్చుకుని అయితే క్లీన్ చేస్తాం కదా, ఇవన్నీ తడిచిపోతాయి అని చెప్పి బయటనైతే పెట్టేస్తున్నామండి. అండ్ పండగలు గాని, వ్రతాలు గాని, పూజలు గాని ఒక గంట వచ్చి వెళ్ళిపోతే కానీ మనం పనులు మాత్రం నెల రోజుల నుంచి అయితే ఉంటాయండి. ఆ పనులకి అయితే నీరసం వచ్చేస్తుంది. పూజ అనేది, పండగలు అనేవి ఇలా ఒక రోజులో ఒక గంటలో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ముందు చేసుకునే పనులు మాత్రం మనకి ఒక నెల నుంచి కూడా పనులు అయితే చేసుకుంటాము. అదండి, పూజలు అయితే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి, కానీ పనులు మాత్రం ఒక నెల రోజుల నుంచి ఉంటాయి. చాలా నీరసం అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మా హస్బెండ్ పైన కుర్చీలు అన్ని ఏవైతే తీస్తున్నారో, మాకు డైనింగ్ టేబుల్ హాల్లో పెట్టుకోవడానికి ప్లేస్ అయితే లేదు. అందుకని ఇలా రూమ్ లో అయితే పెట్టేసుకున్నాము. అలాగే నా రూమ్ లో భోజనం చేస్తామంటే చేయమండి, అది అలాగా సెట్ చేసి అయితే ఉంటుంది. నా పెళ్లి అయితే తెచ్చుకున్నప్పటి నుంచి అదైతే యూజ్ చేయలేదు, అలా సెట్ చేసి అయితే ఉంటుంది. ఇక్కడ పరుపు అది కూడా తీసేస్తున్నాము. ఆ పరుపు, బెడ్షీట్, పరుపు కవర్ అవన్నీ కూడా ఉతికేసాను. చూసారా, మొత్తం సామాను అంతా తీసేసిన తర్వాత ఇలా ఉందండి రూమ్ అయితే. ఇప్పుడు ఈ రూమ్ అయితే ఇక్కడ అద్దం అయితే బయట తీసుకురాలేక అక్కడ గోడకైతే జారేసాము. బయట సామాన్ అంతా ఇలా బయటనైతే పెట్టేసామండి. మార్నింగ్ తోమిన సామాన్ అంతా సరే ఆరిపోయాయి. కుర్చీలు అవి కూడా తుడిచేయాలి. పరుపు అయితే ఎండలో వేసాము. కుర్చీలు అవి కూడా పొడికిలా తెచ్చుకొని తుడిచేస్తాను. ఈ లోపల మా హస్బెండ్ అక్కడ స్పేర్ అయితే కడుగుతున్నారు. చేలో మందు కడతారు కదా, నిరమేసి కడిగేస్తున్నారు. తన లోపల గది స్పేర్ తో కడిగే లోపల నేను ఇవన్నీ తుడిచేస్తున్నాను. మళ్ళీ రూమ్ లో షేడ్ ఆరిన తర్వాత ఇవన్నీ పైన అయితే పెట్టేయాలి కదండి, అందుకని నేనైతే ఇవన్నీ తుడిచేస్తున్నానండి. కుర్చీలు పైన సీట్లు అవన్నీ కూడా. దీనికి క్లాత్స్ అయితే కుట్టానండి. నేను టైలరింగ్ చేస్తాను కదా, ఓన్లీ ఇంట్లోవే కుట్టుకుంటాను, బయట వాళ్ళు అయితే ఇంకా స్టిచ్ చేయట్లేదు. అవి వాటికైతే సీట్లకి అయితే పాడవకుండా ఇంట్లో ఓల్డ్ శారీస్ ఉంటే దాంతో స్టిచ్ చేశానండి. అవి కడిగి ఉతికేసి ఆరబెట్టేసాను. అవి మళ్ళీ ఎక్కించేసి ఆరిపోయిన తర్వాత పైన అయితే పెట్టేస్తామండి. శుభ్రం పొడి క్లాత్ ఇచ్చుకొని మొత్తం అంతా తుడిచేస్తున్నాను. అండ్ పనులు అయితే చాలా ఎక్కువ అనిపోయండి. మా హస్బెండ్ ఖాళీ లేక ఇప్పటి వరకు అయితే క్లీన్ చేయలేదు ఈ రూమ్ అయితే. ఈ రోజు బుధవారం అయితే క్లీనింగ్ పెట్టుకున్నాము. ఈ బ్లాగ్ మీకు లక్షవారం అయితే వస్తుందండి. అండ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత దేవుడి పటాలు అవి కూడా ఎప్పుడు సర్దుకుంటాం, వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు ప్రిపరేషన్స్ ఏంటి అనేది కూడా నెక్స్ట్ బ్లాగ్స్ లో అయితే షేర్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియోస్ చూడాలంటే దీని ముందు వీడియోస్ కూడా చూస్తే మీకు అర్థమవుతుందండి. అండ్ చూసారా, మా హస్బెండ్ కూడా డస్ట్ వల్ల రొంబ చేసేస్తుంది, తల నిండా దుబ్బడిపోద్దని తను కూడా క్లాత్ కట్టేసుకున్నారు. నేను కూడా అలాగే కట్టేసుకున్నాను. చూసి పేరుతో ఇలాగా మొత్తం గాళ్ళు ఇవంతా రూమ్ అంతా సరే ఇలా వాటర్ తో అయితే కడిగేసుకుంటామండి. ఈ స్పేర్ తో మొత్తం రూమ్ అంతా కడిగేసుకుంటాము. ఈ లోపల నేను ఇవి అక్కడ కుర్చీలు అయితే తుడిచేసాను, దివాన్ కట్టు కూడా తుడిచేస్తున్నాను నీట్ గా. పొడి క్లాత్ తోనే తుడుచుకోండి, తడి క్లాత్ తో తుడిచారంటే అవి పాడైపోతాయి చెక్కలు అనేవి. మనకి ఇంట్లో బోళ్ళు క్లాత్స్ ఉంటాయి కదా, పొడి క్లాత్ అయితే తుడుచుకోండి. మొత్తం మంచం, కర్రలు ఇవన్నీ తుడిచేసాము. తుడిచేసిన తర్వాత ఒకటి అయితే సర్దేస్తున్నాము. సర్దడం అంటే
ఇవి సీట్లకి కుర్చీలకి కవర్స్ అయితే ఉంటాయన్నాను కదా, అవి అయితే ఉతికేసాను. మీరు రూమ్ లో బట్టలు ఏమి పూజ చేసుకునే వరకు ఇందులో బట్టలు అయితే ఏమి పెట్టమండి. పూజ అయ్యే వరకు కూడా రూమ్ లోకి ఎవరు వెళ్ళము. మరి బట్టలు ఏమో పెట్టనంటున్నారు కదా, సీట్ కవర్లు ఎక్కిస్తున్నారు కదా అని అనుకోవచ్చు మీరు. మా హస్బెండ్ అయితే కొత్త బట్టలు ఉంటే వేసుకొని, కొత్త లుంగి ఉంటే కట్టుకోమన్నాను, అది కట్టుకొని ఇవి కూడా ఆరేసేసానండి. మడి బట్టలు ఎలా ఆరేసుకుంటారో అలాగే ఆరేసేసాను. మా హస్బెండ్ ని కొత్త లింగి ఉంటే కట్టేసుకోమని తను ఎక్కించామన్నానండి. ఎక్కించేసి పైన అయితే పెట్టేశారు. క్లాత్స్ అయితే మేము లోపల ఏం పెట్టము. అండ్ కబోర్డ్ లో 2 అరలు ఖాళీగా ఉన్నాయని అనుకోవచ్చు. ఇందాక మీకు చెప్దామని అయితే మర్చిపోయాను. ఆ 2 అరల్లోని మా అమ్మమ్మ గారు తన డైలీ యూజ్ చేసే బట్టలు అయితే పెట్టుకుంటారండి, చీరలు అవిని. ఇప్పుడు పూజ అయ్యే వరకు అందులో బట్టలు ఏం పెట్టం కాబట్టి ఆ కబోర్డ్లు అయితే అలా ఓపెన్ గా అయితే ఉంచాను ఖాళీగాని. అండ్ పెద్ద పెద్ద వస్తువులన్నీ డైనింగ్ టేబుల్, దివాన్ కట్, కుర్చీలు అవన్నీ మా హస్బెండ్ సర్దేసి తనైతే బయటకు వెళ్ళిపోయారండి. నేనైతే ఇంకా కబోర్డ్ లో సామాన్లు అవి అయితే సర్దేసుకుంటున్నాను. ముందు పేపర్లు అయితే వేసేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. మన పేపర్స్ కొనుక్కొనే వెయ్యాలని అయితే ఏమీ లేదు. మనకి ఇంట్లో ఓల్డ్ క్యాలెండరీస్ అయితే ఉంటాయి కదండి, ముందు సంవత్సరాన్ని అంతకుముందు కూడా అవి పడేయకుండా అయితే దాచుకోండి. దేవుడి ఫోటోలు లేనివి అయితే దాచుకోండి, దేవుడి ఫోటోలు ఉన్నవి అయితే చింపము, అవి వేయమండి కబోర్డ్ లో. ఇవి అయితే దేవుడి ఫొటోస్ అయితే ఏమీ లేవు ఈ క్యాలెండర్కి. ఆ క్యాలెండర్ చింపి కబోర్డ్ లో అయితే వేస్తాను నేనైతేని. మీరు కూడా అలా వేసుకోవచ్చు. ఆ పేపర్స్ మీ పిల్లలు ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటారు కదా, అందులో కూడా ఇలాంటి పేపర్స్ ఏమైనా ఉంటాయి కదా వాళ్ళ దగ్గర, రికార్డ్స్ అవి కూడా, ఆ పేపర్స్ అవి కూడా వేసుకోవచ్చు యూజ్ చేయలేనివి. ఇది ఒక చిన్న టిప్ అండి. అండ్ ఇక్కడ మార్నింగ్ తోమాను కదా సామాను అంతా, తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాను కబోర్డ్ లో సర్దేద్దామని. అండ్ ఈ డబ్బాలు చూసి డస్ట్బిన్స్ అని అనుకోవద్దు, ఇవి డస్ట్బిన్స్ కే యూజ్ చేస్తారు. కానీ నేనైతే బియ్యము, ఇడ్లీ నూక ఇవన్నీ వేసుకున్నా ఉంటాయి కదా అని నేను డస్ట్బిన్ కింద అయితే యూజ్ చేయలేదండి. అవన్నీ తెచ్చి లోపల పెట్టేసుకొని ఒకటి సర్దడం అయితే స్టార్ట్ చేసేసాను. కబోర్డ్ లో మొత్తం అన్ని అయితే సర్దేశాను. ఇందులో కుక్కర్లు, గిన్నెలు ఇవన్నీ ఓన్లీ పూజకే వాడతామండి, అందుకే ఇక్కడైతే సర్దేసుకుంటాము. అండ్ అక్కడ 2 అరలు అయితే వదిలేసాను. అందులో మా అమ్మమ్మ గారు డైలీ యూజ్ చేసే క్లాత్స్ అయితే పెట్టుకుంటారండి, శారీస్ అవిని, అందుకని వదిలేసాను. అండ్ పూజ అయ్యే వరకు అందులో బట్టలు అయితే ఏం పెట్టమండి, పరుపు కూడా వేయలేదు. మా ఇంకో రూమ్ ఉంది కదా, ఆ రూమ్ లో మంచం కింద అయితే పెట్టేశాను పరుపు అనేది. మా అమ్మమ్మ గారి బట్టలు అవి కూడా అందాక ఆ రూమ్ లో అయితే సర్దాను. ఇందులో ఏం పెట్టము క్లాత్స్ అనేవి. అండ్ దేవుడి ఫోటోలు అవి కూడా నెక్స్ట్ డే అయితే క్లీన్ చేస్తాను. అవన్నీ మనం వ్రతాలప్పుడు బూర్లు అవి కూడా వండుతాం కదండి, ఆ రుబ్బు పిండి అది కలుపుకొని ఉంటాయని ఆ గిన్నెలని అలా పూజకైతే వండిచ్చేసాము. బూర్లు వండుకొని కళాయండి. ఈ చిన్న దాకతో అయితే పప్పు గాని, అట్టేసరి కానీ ఇలాంటివన్నీ వండుతాం కదా పూజకి, అదనమాట. అదైతే ఇడ్లీ పాత్రే. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు కొంచెం ఎనర్జీ అయితే వస్తుంది, ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఆ బిందెలు అనేవి మా అమ్మమ్మ గారు వాళ్ళు కొన్నారండి. అప్పుడు రోజుల్లో ప్లాస్టిక్ అంటే ఇంట్రెస్టింగ్ గా కొనేవారు కదా, అది కొన్నారు. ఇది పూజకి బొట్టండి. ఇందులో పూజ సామాన్లు ముందు వారం గుడికి వెళ్ళినప్పుడు షేర్ చేశాను. ఆ బొట్ట అనేది పూజ సామాన్ అందులో పెట్టుకుని పట్టుకెళ్ళినాకైతే బాగుంటుందని ఇవన్నీ అయితే ఇలా నీట్ గా సర్దేసుకున్నాను. ఆ మధ్యలో కబోర్డ్ క్యాప్ ఇచ్చాను అన్నాను కదా, అవి బట్టలు పెట్టుకోనాకి. అండ్ కటిన్ కూడా తర్వాత వేస్తానండి, ఇంక ఇప్పుడు ఏం వేయను, అందులోకి ఏం క్లాత్స్ తీసుకురామని చెప్పాను కదా. ఆ గ్రైండర్ ఏంటంటే కొన్నాం కానండి, అది రుబ్బు బయటకు వచ్చేసి పురుగులు అయితే పట్టేస్తుందని పక్కన అయితే పడిసేసాము. వేరే గ్రైండర్ అయితే కొనుక్కున్నాం. అండ్ ఇక్కడ దేవుడి ఫోటోలు అన్ని ఆ డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టేశాను. నెక్స్ట్ డే అయితే క్లీన్ చేసుకోవాలి. అండ్ నేను గది అయితే ఎలా సర్దాను, ఎంత నీట్ గా సర్దాను అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇంత నీట్ గా అయితే సర్దుకుంటాను ఫ్రెండ్స్. మొత్తం సామాన్ సర్దేసాక ఇలా కడిగేసి ముగ్గులు అయితే పెట్టేశానండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.